మే నెలలో వచ్చే పౌర్ణమిలో శ్రీ భద్రావతి సమేత భావనరసి స్వామి కళ్యాణం అయితే జరుగుతుందండి. ఇది చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది మా ఊర్లో. సో నైటు పౌర్ణమి కాబట్టి నిన్న మ్యారేజ్ అయింది, కళ్యాణం అనేది జరిగిందండి. ఈరోజు ఉత్సవ విగ్రహాలని ఊరేగిస్తున్నారు. ఇట్లా బజార్లన్నీ తిరిగినప్పుడు మా ఇంటి ముందుకు కూడా వచ్చినప్పుడు మేము కూడా కొబ్బరికాయ, హారతి, కర్పూరము అన్నీ ఇచ్చాము. వాళ్ళు దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి ఆ హారతి మాకు ఇచ్చారనమాట. తర్వాత మాకు కొన్ని అక్షింతలు వేశారు. నెక్స్ట్ అదే రోజు మార్కండేయ స్వామి కూడా రథం ఊరేగింపు. ఎందుకంటే భావనరసి స్వామి మార్కండేయ స్వామి కొడుకు కాబట్టి అతన్ని కూడా ఊరేగిస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ ఏమైందంటే మా ఇంటి దగ్గరికి రాగానే 2 రథాలు ఎదురెదురు వచ్చినాయి అనమాట. సో పాపం అవతల ఎద్దుల బండిలో ఉన్న ఎద్దులకి భయం వేసి పాపం బెదిరిపోయి అది అటు ఇటు చేస్తుందన్నమాట. సో ఒకతను వచ్చేసి దాన్ని కంట్రోల్ చేశాడు. అయినా కానీ ఇది బండి ఓవర్టేక్ చేసే టైంలో అది చాలా హడావుడి చేసేసిందండి. చూడండి అక్కడ వచ్చి దాని మీదకి ఫైటింగ్కి వస్తుందో అని మొత్తానికైతే ఒకదాని తర్వాత ఒకటి ముందుకు సాగిపోయినాయండి. భద్రావతి సమేత భావనరసి స్వామి, ఇటు మార్కండేయ స్వామి 2 రథాలు ప్రశాంతంగా ఊరేగింపుకి వెళ్ళినాయండి. ఐ థింక్ మీకు ఇదైతే నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.